సార్ చెప్పండి. గతంలో చాలా రోజుల నుంచి మీరు ఉద్యమంలో ఉన్నారు. కేసీఆర్‌తో పాటు నడిచినారు. కేసీఆర్‌ని చాలా దగ్గర నుంచి మీరు చూడడం జరిగింది. కేసీఆర్ గాని వ్యక్తిత్వం ఎట్లా ఉంటది? ఉద్యమం టైంలో ఎట్లా ఉండేది? దీక్ష దివాస్ గురించి ఏం మాట్లాడతారు? ఏం చెప్తారు? ఇప్పుడు హెల్త్ బాగా ఉంది కేసీఆర్కి, పర్వాలేదు, మంచిగా ఉన్నారు ఇప్పుడు. ఇది మా తెలంగాణ కోసం కొంచెం టెన్షన్ ఉంది. ఈ ప్రజలకు చాలా అన్యాయం అవుతుంది. న్యాయం కావాలి ప్రజలకు. న్యాయం కోసం ఆయన దీక్ష కూర్చున్న. ఇది తెలంగాణ వచ్చిన మెయిన్ రీజన్ అంటే దీక్ష కోసం వచ్చిన. కేసీఆర్ గారు గాంధీజీ ఎట్లా చేసిన ఇండిపెండెన్స్ కోసం అట్లా మా తెలంగాణ కోసం ఆయన దీక్ష కూర్చున్న. ఒక రోజు లేదు, 11 రోజులు కలిసి కూర్చున్న. 10 డేస్లో అంటే ఆయన హెల్త్ చాలా క్రిటికల్ అయింది. ఆ టైం చాలా మా జయశంకర్ గారు ప్రొఫెసర్ ఉన్నారు, చాలా మా లీడర్స్ ఉన్నారు, విద్యాసాగర్ సాబ్, మధుసూదన్ చారి సాబ్, ఆయన ఫ్యామిలీ మెంబర్ పోయి కలిసిన కేసీఆర్ గారు నిమ్స్లో. సార్ డాక్టర్ మీకోసం చాలా సీరియస్ ఉన్నారు, మీ డే బై డే హెల్త్ బాగా క్రిటికల్ అవుతున్నారు. ఇప్పుడుతో మీ డాక్టర్స్ డౌట్ ఇచ్చారు, మీ కిడ్నీ ఫెయిల్ అవుతున్నారు, బ్రెయిన్ హెమరేజ్ అవుతున్నారు. సార్ మీ భరత్ క్యాన్సిల్ చేయంటే కేసీఆర్ గారు ఒకటి మాట చెప్పారు, తెలంగాణ ప్రజా కోసం ప్రాణం పోతే పర్వాలేదు, మన తెలంగాణకు కావాలి. లాస్ట్ 11 డేస్లో చిదంబరం గారు సెంట్రల్లో డిక్లేర్ చేశారు, తెలంగాణ ప్రాసెస్ విల్ బి స్టార్ట్. సోనియా మేడంతో చాలామంది మాట్లాడితే డెఫినెట్గా కేసీఆర్కు భరత్ క్యాన్సిల్ చేయి, ఫ్యూచర్లో అంటే నేను బిల్ పాస్ చేస్తాను. డెఫినెట్గా బిల్ పాస్ చేసిన మెయిన్ రీజన్ కేసీఆర్ గారు ఉన్నారు. తెలంగాణ కోసం ఇంత మంచి డిసిషన్ తీసుకుపోయిన ఆయన ప్రాణంకి పర్వా చేయలేదు. తెలంగాణ కోసం ఒకటి లీడర్ ఉన్నారు ఇండియాలో, కేసీఆర్ గారు. ఈ స్టేట్ కోసం ఎంత పెద్ద దీక్ష కూర్చున్నా డెఫినెట్గా తెలంగాణకు చాలా, కేసీఆర్ గారికి చాలా ప్రేమ ఉంది తెలంగాణ ప్రజలకు. తెలంగాణ ప్రజలు, ఫార్మర్స్ అందరూ, యూత్ అందరూ హ్యాపీ ఉన్నారంటే నేను బి హ్యాపీ ఉన్నారు అంటే ఎప్పుడు బి కేసీఆర్ ఫ్యూచర్లో కోసం బి ప్లానింగ్ చేస్తున్నారు. బాగా తెలంగాణలో మంచి డెవలప్మెంట్ రావాలి. డెఫినెట్గా తెలంగాణ వచ్చే తర్వాత మన దగ్గర చాలా డెవలప్మెంట్ వచ్చింది. తెలంగాణ వచ్చే ముందు నేను ఆంధ్రాలో మర్జ్ చేసిన తర్వాత మా బడ్జెట్ మొత్తం ఆంధ్రాకు తీసుకుపోయినా, జాబ్స్ ఇవ్వలేదు, చాలా నేను ప్రాబ్లంలో ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత చాలా బాగా గ్రోత్ వచ్చింది. మా దగ్గర రజనీకాంత్ గారు ఇంత పెద్ద హీరో ఉన్నారు, ఆయన వచ్చే ఒకటి మాట చెప్పారు, అరే అమెరికాకి మా తెలంగాణ उससे भी ज़्यादा डेवलप हो रहा. ఇంత పబ్లిక్ చాలా హ్యాపీ ఉన్నారు. కేసీఆర్ పీరియడ్లో అంటే ఆయన పవర్ పీరియడ్లో చాలా మంచి డెవలప్మెంట్ వచ్చింది, మంచి పీస్ వచ్చింది మనకి.